సార్ మన భూమి కబ్జా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి మరి మన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ వచ్చింది. దీని ప్రకారం అయితే మనం ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడిందండి. ఎందుకంటే ఇది అన్లాఫుల్ యాక్ట్, ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న యాక్ట్. ఇటువంటి పరిస్థితుల్లో అయితే చాలా కష్టమనే చెప్పాలి. జనరల్ నార్మల్ గా అయితే ఎప్పుడైనా మన ఆస్తుల్ని రక్షించుకోవడానికి మనకు ఒక పట్టాదారు పాస్బుక్ ఉంటది. ల్యాండ్ అయితే ఇల్లు అనుకుంటే ఇంటి పన్ను ఉంటది. అవన్నీ కూడా జాగ్రత్త మనం జాగ్రత్త తీసుకుని దాని నెంబర్లు అయితే తీసుకున్నట్టయితే మన రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఆ పేరు గానీ ఆ నెంబర్ గానీ కొడితే మన డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఎవరెవరు దానిపైన పేరు ఉంది, వాళ్ళకి ఎలాగొచ్చింది ల్యాండ్. ఇప్పుడు సపోజ్ ఈ ఇల్లు ఉంది అనుకోండి, ఇల్లు ఉందనుకో కొట్టాను అనుకోండి, సర్వే నెంబర్ మీ డోర్ నెంబర్ కొట్టాను అనుకోండి, ఎవరి పేరు మీద ఉంది వస్తుంది. నా పేరు అని కాదు, ఎవరి పేరు మీద ఉంది వస్తుంది. ఆయనకి ఎలాగొచ్చింది కూడా ఉంటది ముందులో. ఈసీ తీస్తాం కదా అందులోనూ వాళ్ళే వచ్చింది. వీళ్ళు ఎవరి దగ్గర కొనుక్కున్నారు, కొనుక్కునేటప్పుడు డీడ్ ఉంటుంది, సేల్ డీడ్ ఉంటుంది, సేల్ డీడ్ ఉంటుంది, రిజిస్టర్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రిజిస్టర్ లో మొత్తం హిస్టరీ అంత ఉంటది. కొనుక్కున్న వాళ్ళది ఉంటుంది, అమ్మిన వాళ్ళది ఉంటుంది. ఆ విధంగా రికార్డ్స్ అన్ని ఉంటాయి. దాన్ని బట్టి ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నాది ఇల్లు కావాలని మీరు అక్కడ చూసుకోండి అని చెప్పి తెచ్చుకోవడానికి అవుతుంది. ఆ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అదే ల్యాండ్ సంబంధించింది అనుకోండి, పట్టాదారు పాస్బుక్ ఉంటుంది. పట్టాదారు పాస్బుక్ లో మనకి ఎలాగొచ్చింది, మన పూర్వీకుల నుంచి వచ్చిందా, మనం ఎవరి దగ్గర నుంచి కొనుక్కున్నామా, అట్లాగనే రికార్డు ఉంటది అనమాట. దాన్ని బట్టి ఇది నాది అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. సో ఈ మొత్తం ఒక డోర్ నెంబర్ ద్వారా అన్ని వచ్చేస్తాయి. ఒక డోర్ నెంబర్ ద్వారా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా అంటే కేసు అంటే అన్నదమ్ముల మధ్య కేసులు వేస్తూ ఉంటారు, తరతారంటే అన్నదమ్ములు పడక కేసు వేస్తే ఈ ఇల్లు నాకు సంబంధించింది అన్నప్పుడు, అలాంటప్పుడు కూడా ఇట్లానే అవుతుందా సార్? లేదంటే కోర్టు అంటే ఇప్పుడు ఈ ఇల్లు నాదనే అన్నదమ్ములు ఎవరో ఒక తమ్ముడో అన్నో అన్నాడు అనుకోండి, ఆయనకి ఎలాగొచ్చింది, ఆయన కొనుక్కున్నాడా, లేకపోతే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆయన నాన్నగారు ఏమని ఒక్కడికే రాశారా? కొందరు ఏం చేస్తారంటే ఒక తండ్రికి ఒక ముగ్గురు కొడుకులు ఉన్నారు అనుకోండి, ముగ్గురికి సమానం రాయుడు. ఒకరి కొడుకు అంటే ఆయన ఎవరు బాగా చూసుకుంటున్నారో, లేకపోతే ఆడ కొడుకు ఒకడు అన్క్వాలిఫైడ్ పర్సన్ ఉంటాడు, ఆడికి ఇన్కమ్ లేకుండా ఉంటాడు, ఇబ్బందులు పడుతున్నాడు, ఆడు కొంచెం ఎక్కువ వాటా రాస్తారు. ఫ్యామిలీ బాధ్యత తీసుకున్నాడికి ఒక వాటా ఎక్కువ రాస్తారు. కొందరికి ఏంటంటే పట్టించుకోడు, కొడుకే గానీ ఆడు పట్టించుకోడు, అలాంటి ఎక్కువ రాయరు. కొందరు ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళందరూ నా బ్లడ్డే కదా అన్న ఉద్దేశం కొందరు ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే ఎవడు మొత్తం ఫ్యామిలీని అందరూ చూస్తారు, చెల్లెళ్ళు అక్కడ ఉంటారు కదా, ఇలా అందరినీ ఎవడు చూస్తున్నాడు, వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు, మా బాగోగులు ఎవరు చూస్తున్నారు, వాళ్ళు కొంచెం ఎక్కువ ఓట రాస్తారు. ఆ విధంగా రాసేటప్పుడు అది డిస్క్రిప్షన్ ఆఫ్ పవర్ ఉంటుంది, తండ్రి పైన ఉంటది అన్నమాట. దాన్ని బట్టి కోర్టు చెక్ చేసి ఇస్తూ ఉంటారు. కోర్టు చెక్ చేసి ఆర్డర్స్. థాంక్యూ సార్.